హాయ్ మావాస్. ఈ వీడియోలో జెన్సర్ అనే కంపెనీ నుంచి జనరేటివ్ ఏఐ రోల్ మీద ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ రోల్స్ యొక్క స్టార్టింగ్ శాలరీ మనకి 3 నుంచి 6 LPA వరకు అరేంజ్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, క్వాలిఫికేషన్ అండ్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. మీరు వీడియోని అండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్ అనేది జెన్సర్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ జాబ్ పోర్టల్లో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ నేమ్ వచ్చేసి జెన్సర్. ఫ్రెషర్స్ ఆపర్చునిటీ ఇన్ జనరేటివ్ ఏఐ అనోటేషన్, లేబులింగ్ అండ్ ప్రాంప్ట్ అని కూడా వాళ్ళు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు డియర్ ఆస్పిరెంట్ గ్రీటింగ్ ఫ్రమ్ జెన్సర్. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే జెన్సర్ ఈజ్ ఏ డిజిటల్ సొల్యూషన్ అండ్ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ that partners with global organizations across industries to achieve digital transformation. ఇక్కడ మీకు ఈజీగా చెప్పాలంటే జెన్సర్ అనేది ఒక డిజిటల్ సొల్యూషన్ అండ్ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ అనమాట. సో వీళ్ళకి గ్లోబల్లో మనకి చాలా ఇండస్ట్రీతో కనెక్షన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ సబ్సిడరీ ఆర్పీజీ గ్రూప్ జెన్సర్ హ్యాస్ ఏ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దీనిది ఇండియాలో అయితే ఉందన్నమాట. అండ్ ఆఫీస్ అక్రాస్ వరల్డ్ వైడ్గా మనకి మెక్సికోలో, సౌత్ ఆఫ్రికా, యూకే అండ్ యూఎస్లో కూడా వెళ్ళి ఆఫీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్రాస్ వరల్డ్ వైడ్లో. సో ప్రజెంట్ ఇందులో మనకి జెన్సర్ ఈజ్ హైయింగ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ జనరేటివ్ ఏఐ ఎన్విరాన్మెంట్ విచ్ మే ఇన్వాల్వ్స్ యానోటేషన్స్, లేబులింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారు. సో ద ఐడియల్ క్యాండిడేట్స్ విల్ ప్రాసెస్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ ఎబిలిటీస్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఏ విల్లింగ్ టు లెర్న్ టెక్నికల్ టూల్స్ అండ్ ప్రాసెస్ రిలేటెడ్ టు డేటా కలెక్షన్స్ మీద అన్నీ కూడా మీరు తెలిసి ఉండాలని అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిటీసీ రేంజ్ అంటే శాలరీ మనకి మినిమం వచ్చేసి 3 నుంచి 6 LPA బేస్డ్ ఆన్ ఎవాల్యూషన్ అండ్ సెలెక్షన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ అంటే పీజీ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, మాస్టర్స్ డిగ్రీస్ కానీ అండ్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు ఇన్ స్పెసిఫిక్ డిసిప్లైన్. సో డీటెయిల్డ్ మెన్షన్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్లో కూడా దీని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే చెప్పినట్టుగానే విల్లింగ్ టు లెర్న్ అండ్ అడాప్టబిలిటీ, న్యూ టూల్స్ అండ్ న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి రెడీగా అయితే ఉండాలని అయితే వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో కింద ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాలి. సో ఫస్ట్ మీ నేమ్ అయితే అంటే చేయాలి, దాని తర్వాత ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీ జెండర్ అండ్ కరెంట్ లొకేషన్, స్టేట్ లొకేషన్ అండ్ కరెంట్ సిటీ లొకేషన్. సో ఇంకా ఇక్కడ మనకి 10th అండ్ 12th అండ్ అలాగే గ్రాడ్యుయేషన్. సో వీటిలన్నీ మార్క్స్ వచ్చినవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ అయితే చేయాలన్నమాట. అండ్ గ్రాడ్యుయేషన్ స్కోర్డ్ పర్సంటేజ్, సో ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇయర్ ఆఫ్ పాసింగ్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. అండ్ బిఫోర్ 2022 నుంచి 23, 24, 25 అండ్ 2026 ఆన్వర్డ్స్ కూడా దీనికైతే అప్లై చేయొచ్చని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో కరెంట్ ఆర్గనైజేషన్ ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే పెట్టండి, లేదంటే అన్యాయం అయితే ఇచ్చండి. సో మ్యాండేటరీగా ఇక్కడ అన్యాయం ఇచ్చినా పర్వాలేదు. అండ్ జాయినింగ్ టైం టు పోస్ట్ సెలక్షన్, సో ఎన్ని రోజుల్లో మీకు జాబ్ కావాలనుకుంటున్నారు, పోస్టింగ్ ఎప్పట్లో కావాలనుకుంటున్నారు అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఒక మెన్షన్ అయితే చేయండి, ఇమీడియట్గా అయితే మెన్షన్ చేసుకోండి, ఒక నెంబర్ అయితే ఇచ్చుకోండి. సో ఇక్కడ సోర్స్ అంటే మీరు ఎక్కడి నుంచి చూసుకున్నారు, లైక్ లింక్డ్ఇన్, నౌకరియా అండ్ సోషల్ మీడియాస్ నుంచా. సో దేని నుంచి చూసారో దాని ఆన్సర్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయమంటున్నారు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు ఒకవేళ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతే కనుక ఇదంతా మీకు షార్ట్ లిస్ట్ అవుతే కనుక రెజ్యూమ్ అనేది ఏం కాదు. సో మీ ఈ ఫామ్ ఫిల్ చేసిన దాన్ని బట్టి సో వాళ్ళు నెక్స్ట్ మీకు మెయిల్ అయితే పంపిస్తారు. మెయిల్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. లైక్ టెస్ట్లు ఎన్ని ఉంటాయి, ఇంటర్వ్యూస్. సో ఇవన్నీ కూడా మీకు వాళ్ళైతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము అనమాట. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు. కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేయండి. దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంకే డౌట్ ఉన్నా కానీ దీని గురించి సో మీరు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీకు వెంటనే రిప్లై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఓవరాల్గా ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా పూర్తిగా తెలియాలనుకుంటే చెప్పాను కదా, అప్లికేషన్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. మీరు టాప్ టు పిన్ చదువుకుంటే అప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.